వృషభ రాశి వారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు వృషభ రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వేస్తారు. ఈరోజు వీడియో చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే ఈ వీడియో వృషభ రాశి వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా కీలకమైన వీడియో అనే చెప్పుకోవాలి. అయితే మీ ఇంటిలోనే, అవును మీరు విన్నది నిజమే, మీ ఇంటిలోనే ఒక దివ్య శక్తి అయితే సంచరిస్తుంది అనే చెప్పుకోవాలి. మరో 5 రోజుల్లో జరగబోయే సంఘటన మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నిజం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. వృషభ రాశి వారు, మీరు గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన అనుభూతిని ఫీల్ అవుతున్నారా? ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఏదో శబ్దం వినిపించటం, రాత్రి వేళల్లో నిద్రలో కల రూపంలో ఎవరో కనిపించటం, లేదా అకస్మాత్తుగా మీ మనస్సులో భయం ప్లస్ శాంతి కలిసిన ఫీలింగ్ రావటం, ఇవి సాధారణంగా అయితే కాదు, ఇవి ఒక సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. దేవుని ఆగమనానికి సంకేతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలోకి ఒక దివ్య శక్తి అయితే అడుగు పెడుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఇప్పుడు మీకు రావాల్సిన సమయం అయితే వచ్చేసింది అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. ఈ 5 రోజుల్లోనూ మీకు ఒక పరీక్ష కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని పరీక్షిస్తారు. మీకు దగ్గరైన వ్యక్తే ఒక రహస్యాన్ని అయితే బయట పెడతారు. మీ నిర్ణయం మీదే మీ భవిష్యత్ అయితే ఆధారపడి ఉంటుందనే చెప్పుకోవాలి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం, ఒక చిన్న నిర్ణయమే మీ లైఫ్ని పూర్తిగా అయితే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం అయితే, మీ ఇంటి తలుపుల దగ్గర లేదా పూజ గదిలోనూ మీకు ఏదైనా చిన్న మార్పు కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం అయితే చేయకండి. పువ్వులు పడిపోవడం, దీపం స్వయంగా ఆరిపోవటం, గడియారం అకస్మాత్తుగా ఆగిపోవటం, ఇవి అన్నీ సంకేతాలే. దేవుడు మీతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నాడన్న సంకేతాలుగా అయితే భావించవచ్చు. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి? ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దీపం వెలిగించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ముఖ్యంగా ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న అందరూ మంచివారు కాదు అని గుర్తుంచుకోండి. అయితే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను అడ్డుకునేందుకు అయితే ప్రయత్నిస్తున్నాడనే చెప్పాలి. మరొక 5 రోజుల్లో మీ ఇంటి ముందుకు ఒక సంఘటన అయితే జరగబోతుందనే చెప్పాలి. ఆ రోజు మీరు బయటకు వెళ్ళాలని, ఇంటిలో ఉండాలా, అది మీ నిర్ణయం. కానీ మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీకు భారీ అదృష్టం, డబ్బు ప్రవాహం, శాంతి, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్కసారిగా మీ జీవితంలోకి అయితే వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తే మీరు నిజంగానే అదృష్టవంతులు. కామెంట్లో అయితే ఓం నమశివాయ అని టైప్ చేయండి. మీకు రాబోయే మంచి శక్తిని కూడా అయితే ఆహ్వానిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రహస్యాలు మరింత లోతుగా. అయితే వృషభ రాసేవారు, ఇప్పటి వరకు మీరు విన్నది ఒక భాగమే. ఇప్పుడు మీరు వినబోయేది మీకు నిజంగా అయితే తెలియజేసే నిజం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో తిరుగుతున్న ఆ దివ్యశక్తి, అది సాధారణమైన దేవత అయితే కాదు. అది మీకు పూర్వీకుల ఆశీర్వాదంతో వచ్చిన శక్తి అని అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబాన్ని కాపాడే ఒక రక్షణ శక్తి అని కూడా చెప్పాలి. కానీ ఇది ప్రతి ఒక్కరికి కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది అంటే హృదయం శుద్ధిగా ఉన్నవారికి, ఎవరికి హాని చెయ్యని మనసున్న వారికి, నిజాయితీగా జీవించే వారికి మాత్రమే అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. గొప్ప రహస్యం, మీ ఇంటిలో ఒక సంకేతం దాగి ఉంది. అయితే మీ ఇంటిలో ఎప్పటి నుంచో ఉన్న ఒక వస్తువు, అయితే అది ఒక ఫోన్ కావచ్చు, లేదా ఒక ఫోటో కావచ్చు, ఒక పాత విగ్రహం కావచ్చు, లేదా ఒక చిన్న పూజ వస్తువు కూడా కావచ్చు. అది ఇప్పుడు చాలా కీలకమని అయితే చెప్పుకోవచ్చు. మీరు గమనించకపోయినా ఆ వస్తువు చుట్టూ ఒక ఎనర్జీ అయితే పెరుగుతూనే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఒకరోజు మీరు దానిని గమనిస్తారు. ఆ రోజు మీకు ఒక సందేశం అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. హెచ్చరిక, ఈ తప్పు చేయకండి. ఈ 5 రోజుల్లోనూ ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎవరిని
అయితే అతిగా నమ్మకండి. కొత్తగా వచ్చిన వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకు అంటే మీ అదృష్టాన్ని చూసి కొందరు అసూయపడుతూ ఉంటారు. ఒకరు మీ దగ్గరకు స్నేహంగా వచ్చి మీ నుంచి ఏదో తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటారు. రాత్రి సమయంలో జరిగే సంఘటనలు. వృషభ రాశివారు ఈ 5 రోజుల్లోనూ ఒక రాత్రి అయితే మీకు ఒక విచిత్రమైన కల వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ కలలో ఒక దేవాలయం కనిపిస్తుంది, ఒక దీపం వెలుగుతుంది, ఒక స్వరం మీ పేరును వినిపిస్తుంది. ఆ స్వరం ఏమై ఉంటుంది జాగ్రత్తగా అయితే వినండి. అది మీ భవిష్యత్తుకు అయితే కీలకమని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం ఎలా మారబోతుంది, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుని సరైన మార్గంలో నడిస్తే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి, కొత్త అవకాశాలు వస్తాయి, మీ పేరు పెరుగుతుంది, కుటుంబంలో శాంతి కూడా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు అయితే మొదలవబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు అనుకున్నంతది ఒక భాగం మాత్రమే. అయితే అసలు నిజం ఏమిటి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అయితే రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాడు. కానీ ఆ వ్యక్తిని గమనించడం మీ చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. గూఢ సంకేతాలు అండ్ అసలు పరీక్ష. అయితే వృషభ రాశివారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం మీకు ఒక క్లారిటీ మాత్రమే. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక షాకింగ్ నిజం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ మీ ఇంటిలో ఒక చిన్న సంఘటన జరగబోతుంది. అది పెద్దదిగా అనిపించకపోవచ్చు, కానీ అదే మీ జీవితంలోని టర్నింగ్ పాయింట్ అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. దీప రహస్యం. అయితే ఒకరోజు సాయంత్రం మీరు దీపం వెలిగించండి. అలాగే ఒక్కసారిగా ఎక్కువగా వెలుగుతుందా లేదా అలా సమానంగా వెలుగుతుందా, అది సాధారణంగా అయితే కాదు. అది ఒక సంకేతం. దేవుడు మీ ఇంటిలోనే ఉన్నాడు, మీపై దృష్టి పెట్టాడు అని. ఆ సమయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో అది మీ భవిష్యత్తు దిశగా అయితే మారుతుందని అయితే చెప్పుకోవచ్చు. రహస్య వ్యక్తి ప్రవేశం. అయితే ఈ 5 రోజుల్లోనూ మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే వస్తాడు. అతను మీ ముందు తెలిసిన వాడిలా కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వాడు కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. అతను చెప్పే ఒక మాట, అతను ఇచ్చే ఒక సలహా అయితే మీ లైఫ్ని పూర్తిగా అయితే మార్చేస్తుందనే చెప్పుకోవాలి. కానీ జాగ్రత్త, అతను పరీక్ష కూడా కావచ్చు, భయంకరమైన హెచ్చరిక. వృషభ రాశివారు ఈ సమయంలో మీరు ఒక పెద్ద తప్పు చేస్తారు. మీరు కోల్పోయేది చాలా పెద్దది. కోపంతో నిర్ణయం తీసుకోవటం, ఎవరినైనా మాట్లాడిన వెంటనే నమ్మేయటం, అలాగే మీ సీక్రెట్స్ అందరికీ చెప్పటం. ఇది ఎందుకు అంటే మీ దగ్గర ఉన్న ఒక రహస్యం వారికి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 5 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.